మీరు ముందు ఒక వీడియోలో ఈ మ్యాటర్ చెప్పి ఉన్నారు. జాతకం తీసి చూడండి అని చెప్పి ఉన్నారు. నేను జాతకం తీసి చూస్తే అలాగే ఉంది. సరే ఖచ్చితంగా ఒకసారి మిమ్మల్ని కలవాలని నేను ఇంత దూరం కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను. నేను అడిగాను, ఇక్కడ మీకెవరైనా సొంత వాళ్ళున్నారా? మీ ఊళ్ళో ఆ విధంగా ఎవరు లేరు. మిమ్మల్ని కలవడం కోసమే వచ్చాను. హోటల్‌లో దిగాను. రేపు ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్పారు. కాబట్టి ఆ శాస్త్రం అని చెప్పబడినది ఎంత కరెక్ట్‌గా ఉందో చూడండి. ఈయనకి జాతకంలో దోషం ఉంది. 7వ స్థానంలో సూర్యుడు దృష్టి ఉంది. 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ప్లస్ అది లగ్నంలో మాత్రమే కాదు 2వ స్థానంలో ఆ కుజుడు దృష్టి ఉంది. 7వ భావాధిపతిగా ఉన్న అదేమిటంటే పురుషుడి జాతకంలో వీనస్ అంటే వైఫ్ కదా! అది 7వ స్థానంలో మాంగళ్య స్థానం వైఫ్. అది లగ్నం యొక్క 12వ విరయ స్థానంలో రాహుతో చేరి ఉంది. ఇవన్నీ మైనసుల్లే. పెళ్లికి సంబంధించింది. అదేమిటంటే భార్య తోడు కొనసాగదు అని అర్థం. విడిపోయే స్థానంలో ఉంది. వదిలి వెళ్ళిపోతుందని అర్థం. అప్పుడు అందరి